జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాసేపట్లో కాకినాడ జిల్లాకు వెళ్లనున్నారు. జనసేన తరపున కాకినాడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తంగోళ్ల ఉదయ్ శ్రీనివాస్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనున్నారు. నామినేషన్ వేయడానికి భారీ ర్యాలీతో కలెక్టర్ కార్యాలయానికి ఉదయ్ వెళ్లనున్నారు. ఇక సేనాని రాకతో కాకినాడలో అధికారులు అలర్ట్ అయ్యారు. పెద్ద ఎత్తున సెక్యూరిటీని పెంచారు. సేనాని ర్యాలీలో భారీ సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు వచ్చే అవకాశం ఉండడంతో అధికారులు భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వర్మ లైవ్ ద్వారా అందిస్తారు. వర్మ. శివ, ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మరికొద్దిసేపట్లో ఏదైతే కాకినాడ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి పోటీ చేస్తున్నటువంటి కూటమి అభ్యర్థి, జనసేన తరఫున పోటీ చేస్తున్నటువంటి కూటమి అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాసు ఈరోజు నామినేషన్ మరికొద్దిసేపట్లో కాకినాడ కలెక్టరేట్కి వచ్చి వేయబోతున్నారు. ఇప్పటికే ర్యాలీగా తన నివాసం నుంచి బయలుదేరి ప్రస్తుతం మెయిన్ రోడ్డు మీదుగా తన ర్యాలీ కొనసాగిస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఇప్పటికే కాకినాడ చేరుకున్నారు. సరోవర్ పోర్టుగోలో ప్రస్తుతం ఆయన ఉన్నారు. ఏదైతే మెయిన్ రోడ్లో ర్యాలీగా వస్తున్నటువంటి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్తో కలిసి సరోవర్ పోర్టుగో నుంచి కాకినాడ కలెక్టరేట్కి వచ్చి ఏదైతే తన పార్టీ తరపు నుంచి పోటీ చేస్తున్నటువంటి కాకినాడ పార్లమెంట్కి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్కి మద్దతుగా పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నామినేషన్ పర్వానికి హాజరు కానున్నారు. అటు తర్వాత చేబ్రోలు చేరుకుని ఆ తర్వాత నెల్లిమర్ల, విజయనగరం జిల్లా నెల్లిమర్లకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి బహిరంగ సభలో పాల్గొంటారు. పూర్తిగా కూడా ఈరోజు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అనూహ్యంగా ఉదయం వరకు ఎటువంటి సమాచారం లేకపోయినా పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జిగా తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ కొనసాగిన తర్వాత పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న తరుణంలో అనూహ్యంగా తెరపైకి కాకినాడ ఎంపీగా తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ని ప్రకటించడం, జనసేన పార్టీ తరఫున ఆయన పోటీలో ఉన్న పరిస్థితుల్లో ప్రస్తుతం కాకినాడ పార్లమెంట్ సెగ్మెంట్లో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకటి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తూ ఉన్న తరుణంలో కాకినాడ పార్లమెంట్కి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాసు జనసేన పార్టీ తరఫున కూటమి అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ దాఖలు చేస్తున్న సమయంలో పవన్ కళ్యాణ్ కూడా తానున్నాను అంటూ కూడా ప్రస్తుతానికి ఆయన వెంటే నడిచి ర్యాలీగా వచ్చి ప్రస్తుతం కలెక్టరేట్లో నామినేషన్ అయితే దాఖలు చేస్తారు. ఆర్ఓగా ఉన్నటువంటి జే నివాస్, ఎవరైతే జిల్లా కలెక్టర్ అలాగే డిఆర్ఓ సమక్షంలో ప్రస్తుతం ఈ నామినేషన్ అయితే దాఖలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. కాకినాడ కలెక్టరేట్ వద్ద మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి భద్రత కూడా పూర్తి స్థాయిలో పోలీసు బలగాలు కూడా మోహరించి ఈ కలెక్టరేట్కి ఆర్ఓకి సంబంధించి పూర్తి స్థాయిలో ఏదైతే నామినేషన్ దాఖలు చేయడానికి వస్తున్న అభ్యర్థులు అయితేనో అటు పవన్ కళ్యాణ్ కానీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కానీ ప్రస్తుతం వాళ్ళు వచ్చేందుకు ఏదైతే 100 మీటర్ల పరిధిలో కూడా ఎటువంటి ఏ వాహనాలు నిలపరాదు, ఎవరో కూడా గుమిగూడి ఉండరాదు అన్న ఆంక్షలు ఏవైతే ఉన్నాయో దాన్ని ప్రస్తుతం పటిష్టంగా అమలు చేస్తూ ఉన్నారు. మరికొద్దిసేపట్లో అంటే సుమారు ఒక పావు గంటలో పవన్ కళ్యాణ్ అలాగే కాకినాడ ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ వీరిద్దరూ ర్యాలీగా ఇక్కడికైతే చేరుకుంటారు. మనం సుదూరంగా చూస్తున్న ప్రాంతంలో అక్కడే ఆ ర్యాలీగా వచ్చిన జనసందోహనాన్ని ఎవరైనా ఉన్నా అభిమానుల కార్యకర్తలని కూడా అక్కడే నిలిపివేసి దీంట్లో ఉన్నంత వరకు ఏదైతే ఇక్కడ నామినేషన్ వేసేందుకు మద్దతుదారులు 4-5గురితో పాటు స్థానిక నేతలు ఎవరైతే ముఖ్య నేతలు ఉంటారో వాళ్ళందరూ కూడా కాకినాడ కలెక్టరేట్ ప్రధాన గేటు వరకు వస్తారు. అటు తర్వాత గేటు నుంచి ఆర్ఓ దగ్గరికి నామినేషన్ పత్రాలు అయితే దాఖలు చేస్తారు. మనం చూస్తున్నాం ఈ మార్గం ద్వారానే పవన్ కళ్యాణ్ కానీ ఇప్పుడు పోటీ చేస్తున్నటువంటి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఇరువురు కూడా ర్యాలీగా ఇక్కడికి మరి కొద్దిసేపట్లో చేరుకోనున్నారు. ఈరోజు ముఖ్యంగా నిన్న పిఠాపురంలో పవన్ కళ్యాణ్ నామినేషన్ తర్వాత ఈరోజు ఎంపీగా ప్రస్తుతం తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, నిన్న పవన్ కళ్యాణ్ నామినేషన్ పర్వ అలాగే ర్యాలీకి సంబంధించి పూర్తిగా కూడా పవన్ వెంటే తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కూడా కొనసాగారు. ఏదైతే పవన్ కళ్యాణ్ కాకినాడ వచ్చినా లేదంటే పూర్తి స్థాయిలో చేబ్రోలు నివాసం ఏర్పాటు చేసుకుని వచ్చినా సరే ఆయన స్థానం నుంచి పోటీ చేస్తున్న తరుణంలో ప్రతిసారి ఆయన వెన్నంటే ఉండి ఉదయ్ శ్రీనివాస్ ప్రతి కార్యక్రమంలోని ఆయన షెడ్యూల్ అన్నింటిలో కూడా పూర్తి స్థాయిలో పాల్గొంటున్న నేపథ్యంలో తాజాగా తాను పార్లమెంటుగా పోటీ చేస్తున్నందుకు పవన్ కళ్యాణ్ స్వయంగా వచ్చి ఆయన చేతుల మీదుగా నామినేషన్ అయితే ప్రస్తుతం దాఖలు చేసే అవకాశాలు కనపడతా ఉన్నాయి. అయితే ర్యాలీగా ఏదైతే సరోవర్ పోర్టుగో నుంచి బయలుదేరి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్తో కలిసి కాకినాడ కలెక్టరేట్కి అయితే వచ్చి ప్రస్తుతం ఏదైతే 12:30 ప్రాంతానికి నామినేషన్ దాఖలు చేసేందుకు ఇక్కడ అధికారులు ఏర్పాట్లు చేశారు. వాళ్ళు కూడా ముహూర్తంగా నిర్ణయించున్నట్లుగా తెలుస్తోంది. తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఏదైతే విద్యుత్ నగర్లోని తన నివాసం నుంచి జేఎన్టీయు అలాగే భానుగుడి జంక్షన్
టూ టౌన్ జంక్షన్, మసీద్ జంక్షన్ మీదుగా గవర్నమెంట్ హాస్పిటల్ మీదుగా కాకినాడ కలెక్టరేట్కి అయితే మరి కొద్దిసేపట్లో రానున్నారు. ఇప్పటికే అధికారులు అలాగే పోలీసుల భద్రతా బలగాలకు సంబంధించి లేదంటే ఎన్ఎస్జీ కమాండోస్ పూర్తి స్థాయిలో ఇక్కడ భారీగా మోహరించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఎందుకంటే భారీ ర్యాలీగా వస్తున్న నేపథ్యంలో అందున అభిమాన నాయకుడు పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడికి వస్తున్నారని తెలిసినప్పటి నుంచి ఈ సమీపంలో ఉన్న అభిమానులు అయితేనే పూర్తిగా ఆయన కలెక్టరేట్కి వస్తారు అని తెలిసినప్పటి నుంచి సమాచారం తెలిసినప్పటి నుంచి ఆయన్ని చూసేందుకు జనాలు అయితే భారీగా ఎగబడే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు పూర్తి ఆంక్షలు కూడా ఇక్కడ చేసిన పరిస్థితుల్లో కట్టుదిట్టమైన భద్రత కూడా ఉంది. ఇటువైపు ఎటువంటి వాహనాలు లేకుండా ప్రస్తుతం ట్రాఫిక్ను కూడా నిలిపివేసిన పరిస్థితుల్లో నామినేషన్ పర్వం అరగంటలో పూర్తవుతుంది. అటు తర్వాత తిరిగి పవన్ కళ్యాణ్ చేబ్రోలు నివాసానికి అయితే రోడ్డు మార్గాన బయలుదేరవుతారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో విజయనగరం జిల్లాలో ఈరోజు 2 బహిరంగ సభల్లో అయితే పాల్గొంటారు. మరి కొద్దిసేపట్లో పవన్ కళ్యాణ్ ఏదైతే కాకినాడ పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించి పోటీలో ఉన్నటువంటి జనసేన పార్టీ కూటమి అభ్యర్థి తంగిళ్ళ ఉదయ్ శ్రీనివాస్ నామినేషన్కి స్వయంగా ఆయన చేతుల మీదుగా నామినేషన్ పత్రాలని ఆర్ఓ ఆఫీస్కి అందజేయడానికి తంగిళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కోరిక మేరకి ఈ కార్యక్రమం ప్రస్తుతం నిర్వహిస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మరికొద్దిసేపట్లో ఇక్కడికి రానున్నారు. శివ. ఓకే థ్యాంక్ యూ వర్మ.